నమస్తే నా బ్యాచులర్ బ్రదర్స్ ఒరేవరే సన్నా సోడా తోక్కప్పని తెచ్చినవేంద్రా ఓ తోక్కప్ప కాదన్న స్వామి దీని పేరు టేకు చేప వీళ్ళు ఎవరైనా దీన్ని కానీ తినుంటే దాని పేరేంటో కామెంట్ చేయండి నేను ఎప్పుడు దాన్ని తినలా కాబట్టి 100 రూపాయలు పెట్టి ఆ చేపని తీసుకొని వచ్చి అవ్వకిస్తే మంచి సైజు ముక్కలు కొట్టి నా చేతిలో పెట్టి అవ్వ దీంతో ఏం చేసుకుని తింటే బాగుంటుందని అడిగితే మంచి పులుసు పెట్టుకుని తిని భలే ఉంటుందని చెప్పింది అవ్వ నీ స్టైల్లో ఒకసారి చెప్పవా అంటే ఫస్ట్ ఈ ముక్కల్ని శుద్ధంగా తెల్లంగా కడిగి పక్కన పెట్టుకొని నానబెట్టిన చింతపండు కూడా కలిపి పక్కన పెట్టి ఆ తర్వాత కొండలో చేప ముక్కలు అట్టే ముందుగా కలిపి పెట్టుకుని చింతపండు రసం ఒక రోజు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక్కసారి కలిపెట్టి పక్కన పెట్టుకో ఆ తర్వాత పొయ్యి మీద కొండ పెట్టి నూనెలో చిన్న ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు టమోటాలు బాగా వేయించుకొని ఒక రోజు అల్లం పేస్ట్ వేసి కలబెట్టి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేపల పులుసు పోసుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉడకని లైట్ గా మిరియాల పొడి వేసుకొని దింపుకొని ఆత్రాత్రంగా తినకుండా ఒక అరగంట సేపు సల్లార పెట్టుకొని వేడి వేడిగుండా అన్నంలో సల్లార పెట్టుకున్న చేపల పులుసు వేసుకొని తిను అదిరిపోయే టేస్ట్ వస్తుందని చెప్పి అందుకని అవ్వ చెప్పినట్టే చేసిన ఆ ముక్కలు చూడండి జ్యూసీగా మెత్త మెత్తగా అట్టజారిపోతున్నాయి ఆ గుజ్జు గుజ్జుగుండే చేపల పులుసు అన్నంలో పుర్రుగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటా ఆ జ్యూసీగుండే చేప ముక్కని జుర్రుకుంటుంటే అబ్బబ్బబ్బబ్బా నీ పాసుగోల సమ్మంగా ఉండింది కానీ మీరైతే పోత లైక్ కొట్టడం మర్చిపోయారు.